పౌలయ్య గారు అంటే నేను కనికరించబడ్డా. ఎందుకు కనికరించబడ్డానంటే విశ్వసించబో వారికి నేను మాదిరిగా. ఒకడు ప్రభువుని విశ్వసించడానికి నీవే మాదిరి కావాలన్నది ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవర్రా అంటే నువ్వే కావాలి. దేవుని కోరికది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు? నువ్వే. పౌలయ్య గారు అంటాడు అందుకే నేను కనికరించబడ్డా. ఎందుకు? యేసయ్యను విశ్వసించబోయే వారికి నువ్వు విశ్వసించావు, ఇప్పుడు యేసయ్యను విశ్వసించబోయే వారికి. నీవు నీ భర్త ప్రభుని విశ్వసించారు, నీ బిడ్డలు ప్రభుని విశ్వసించటానికి. నీవు నీ కుటుంబం ప్రభుని విశ్వసించారు, నీ రక్త సంబంధికులు ప్రభుని విశ్వసించటానికి. నీవు నీ ఇంటి వారు విశ్వసించారు, నీ బజారు వారు యేసుక్రీస్తు వారిని విశ్వసించటానికి. వారికి మాదిరిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అవ్వాలి. యేసయ్య బిడ్డకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే నువ్వుగా ఉండాలి. విశ్వసించేవాడు క్రీస్తుని, ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించిన వారు ఎలా బ్రతుకుతారా అనటానికి నువ్వే మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వే మాదిరిగా ఉండాలి. అలా మాదిరిగా ఉండుటకు నేను కనికరించబడ్డాను అంటాడు. ఒక మాట అడగనా? నువ్వు దేనికి మాదిరిగా ఉన్నావు? నువ్వు దేనికి మాదిరిగా ఉన్నావు? దేనికి మాదిరిగా ఉన్నావు? ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుటకు నువ్వు మాదిరిగా ఉన్నావా? దేనికి మాదిరిగా ఉన్నావు నువ్వు? అసలు నువ్వు ఏం మాదిరి నేర్పుతున్నావు? నువ్వు దేనికి మాదిరి అని అడుగుతున్నా. ఈ రోజుకి నేను చెప్తాను, మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని ప్రభువులకు నడిపించిన మా దైవజనులు, మాకు వాక్యాన్ని బోధించిన నాయకులు ఎదుట ఏ రోజు తలెత్తుకొని మేము మాట్లాడలేదు. ధైర్యం చేసి వాళ్ళ ముందు నిలబడలేదు. వారి ముందు కుర్చీలో కూర్చోవటానికి కానీ కింద కూర్చోవటానికి కానీ సాహసం చేయలేదు. మేము నేర్చుకున్న ఉపదేశం అది. ఆ మాదిరి చూపించారు. మా దైవజనులు మమ్మల్ని చేతులెత్తి ఆశీర్వదించాడు. దీవించబడ్డాం, కనికరించబడ్డాం. అసలు నీ ముఖం చూస్తే నువ్వు ఎందుకు మాదిరివి? ఒక్క మాట చెప్పు. నువ్వు సంఘానికి ఏ మాదిరి నేర్పిస్తున్నావు? సమాజానికి నువ్వు నేర్పిస్తున్న మాదిరి ఏంటి? రేపొద్దున నీ బిడ్డలు ప్రభుని విశ్వసించటానికి నువ్వేం మాదిరిగా ఉన్నావు? నువ్వు మాదిరిగా దేని విషయంలో ఉన్నావు? పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేశాం. అందరూ తప్పిపోయిన వారమే, పరిశుద్ధులు ఎవరు లేరు. బుద్ధిపూర్వకంగానో మదించో తప్పిపోయిన వారమే. దేవుడు మరలా కరుణించారు, కృప చూపాడు. ఇప్పుడు పెద్దవాడవయ్యావు, నలుగురికి చెప్పే స్థాయి నీకు నాకు కూడా వచ్చింది. ఇప్పుడు నువ్వే మాదిరిగా ఉన్నావని అడుగుతున్నా. సంఘానికి నువ్వు ఇచ్చే మాదిరి ఏంటి? చేతిలో బైబుల్ లేకుండా టక్కు టిక్కుమని ఊగులాడుకు రావటం నువ్వు మాదిరి సంఘానికి చూపించేది? నువ్వు ఏ విషయంలో మాదిరిగా ఉన్నావని అడుగుతున్నా. విశ్వసించబో వారికి నువ్వు ఒక మాదిరిగా ఉండాలంటే కనికరించబడాలి. యేసు క్రీస్తుని విశ్వసించిన వారికి నువ్వు ఒక మాదిరి. సెల్ ఫోన్లో బైబిల్ అందరికీ లేవా? నీకు మాత్రమే ఉందా? పోటెత్తునుడివి. ఏం మాదిరి నాయనా నీ జీవితం? సిగ్గనిపిస్తుందా? అసలు దేవుడు నిన్ను గురించి సిగ్గనిపిస్తే ఉండవు ఇక్కడ. ఏదేనిలో ఉండి ఆదామును త్రోసివేసినట్టు తోసిపారేస్తాడు. ఒక్క పౌలయ్య విశ్వాసులకు ఎన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. అందులో ఒకటి విషయం, కానీ కొన్ని విషయాలు మీతో మాట్లాడుతాను.
విశ్వసించబో వారికి మాదిరి. ఒకటి ఆయన మాదిరి మీకు చూపిస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 19వ వచనం. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. చాలు. ఇది పౌలే గరిస్తున్న సాక్ష్యమే. ఈ పత్రికలో నా వైపు చూస్తూ వినండి. ఇక పౌలయ్య గారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఒకటి, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను, ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, పరలోకము నుండి నాకు అనుగ్రహించబడిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, అతని జీవితం ఎలా ఉందో మాదిరి చూపిస్తున్నాడు. ఆకాశం నుండి పరలోకం నుండి ఒక దర్శనం వచ్చింది. పరలోకం నుండి ఒక వాక్కు వెల్లడైంది. దేవుని యొద్ద నుండి అతని యొద్దకు వాక్యము ప్రత్యక్షమైంది దమస్కు మార్గములో. అప్పుడు పౌలయ్య ఆ దర్శనమునకు అవిధేయుడు కాలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ దర్శనమునకు అవిధేయుడు కాలేడు. ఒక రాత్రి పౌలయ్య ప్రార్థనలో ఉన్నాడు. మరొకసారి ప్రార్థనలో ఉన్నప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు. కలలో, దర్శనములో ఆయన వచ్చి అడుగుతున్నాడు, మాసిదోనియా దేశస్థుడు, అయ్యా మాకొచ్చి సహాయం చేయండి అని. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మను అడిగాడు. ఏంటి ప్రభు అంటే, నీ సువార్త మాసిదోనియాలో అవసరం అని పరిశుద్ధాత్ముడు గ్రహింపించాడు. వెంటనే ఆ దర్శనానికి విధేయుడై మాసిదోనియాకు వెళ్ళి సువార్త చేశాడు. మాసిదోనియా వారెవరో తెలుసండి? పేద ప్రజలు. పట్టణాలలో పరిచయం చేయడం గొప్ప కాదురా బాబు. పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, బీదలకు సువార్త ప్రకటించండి, నశించిపోతున్న గ్రామాలలోనికి వెళ్ళండి, పల్లె సీమల్లోకి వెళ్ళండి. ఇది కదా సువార్త. వెంటనే ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనమునకు విధేయుడై ఆసియాలో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడో పేద గ్రామమైన, పేద ప్రదేశమైన మాసిదోనియాకి వెళ్ళి సువార్త చేశాడు. మరి అంత విధేయుడయ్యాడే. దమస్కు మార్గంలో పట్టబడినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాటకు విధేయత చూపాడు. ఈ శుభవేళ ఒక మాట నీతో చెప్తున్నా. ఎన్నిసార్లు పరలోకము నుండి దేవుని వాక్యం నీ వద్దకు వచ్చింది? ఎన్నిసార్లు పరలోకము నుండి దేవుని వాక్యం నీ వద్దకు వచ్చింది? ఎన్నిసార్లు పరలోకం తెరవబడింది నీ కొరకు? ఎన్నిసార్లు దేవుని వాక్యము తన సేవకుని నోట వాక్కై నీ వద్దకు వచ్చింది? రే, ఈ స్నేహం నీ సేవకు పనికిరాదురా అని విన్నావా? విధేయుడవయ్యావా? ఆ సెల్ ఫోన్ బంధకాలు నిన్ను లోకానికి ఈడ్చుకుపోతాయి అని 100 సార్లు దేవుని వాక్యం నీ వద్దకు వచ్చింది. దేవుని దర్శనం నీకు కలిగింది. విధేయుడవయ్యావా? సువార్త చెప్పకుండా కాలాన్ని యాతన చేస్తున్నావు. ఇది తగునా అని వాక్యం నీ వద్దకు వచ్చింది. విధేయుడయ్యావా? ఆ ముఖానికి మేకప్ ఏంట్రా? ఆడదానిలాగా వేరెవరు రాసుకుంటామేంట్రా? వేరెవరు చెప్పు పెట్టుకొని తెల్లగా పాలిపోయినట్లాగా ఏసం ఏంట్రా? అదేంటి అసలు పద్ధతి ఏంటి? నీ ముఖం ఎట్ట పాలిపోయింది చూసుకున్నావు? అసలు జబ్బు చేసిన వాళ్ళలాగా ఉంది. జాగ్రత్త. దేవుని పిల్లలారా, ఇది మీకు తగదు. ఎన్నిసార్లు ఆ వాక్యం నీ యొద్దకు వచ్చింది? ఆ దర్శనం నీ యొద్దకు వచ్చింది. వారంలో ఒక్కరోజు ఉపవాస క్రమం చేయని కుటుంబాల్లో క్షేమం ఉంటుందా? ఉపవాసం ఉండి వారానికి ఒక దినం నీ దేవుని సన్నిధిలో గడపలేని నీ స్థితిలో, నీ కుటుంబ వ్యవస్థలో కనికరం ఎలా ఉంటుందని దేవుని వాక్యాన్ని గద్దించలేదా? ఆ వాక్యానికి దేవుడు చూపేవా?
నీ జ్ఞానం మీద, నీ చదువు మీద, నీ తెలివి మీద ఆధారపడిపోతున్నావు తప్ప అసలు నా బిడ్డల జీవితాలేంటి? నీకు వచ్చే రాబడి 10 లక్షలే దేవుడికి చెప్పు, అది నీ బిడ్డల జీవితాన్ని స్థిరపడుతుందా? నథింగ్. నువ్వు దేవుని మీద ఆనుకోవలసిందే, ఆధారపడాల్సిందే. ఈ శుభవేళ అడుగుతున్నాడు దేవుడు. ఎన్నిసార్లు దేవుని వాక్యము దర్శన రూపంలో నీ యొద్దకు వచ్చింది, ఆ దర్శనానికి విధేయత చూపావా నువ్వు? ఆయన అలాగే మాట్లాడతారులే. నో. దేవుడు మాట్లాడే విధానాలలో ఒకటి శ్రేష్టమైన విధానం ఏంటో తెలుసునా? కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతాడు. అన్నిటికంటే ముఖ్యమేంటో తెలుసా? తన సేవకుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది దేవుని స్థానం, అది ఆత్మ ఆధీనంలోకి వెళ్తాడు మనిషి. అక్కడ నుండి దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు అతని నోట నుండి జాలువారే మాట అది దేవుని వాక్కు. అలా దేవుడు మాట్లాడితేనే భక్త సింగయ్య గారు సువార్తకు వచ్చాడు. దేవుడు స్పష్టంగా వచ్చి ఆయనతో చెప్పేలా ఒక దైవజనుడు ఇలాగే బోధిస్తుంటే అది దేవుని స్వరం అని గ్రహించాడు భక్త సింగయ్య. సువార్త చేశాడు, ప్రపంచంలో గొప్పడు అయిపోయాడండి. విధేయత చూపుటలో పౌలయ్య మాదిరి అని చెప్తాను. దేవుని వాక్కు తన యొద్దకు వచ్చినప్పుడు, దేవుని దర్శనము తనకు కలిగినప్పుడు, దేవుని వాక్కు పరలోకం నుండి అతని యొద్దకు వచ్చినప్పుడు దానికి విధేయత చూపేవాడు. దేవుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడాడు, బిడ్డ నశించిపోతున్న నా ప్రజల సంగతి ఏంటని? ఒక్కరోజు నా విధేయత చూపేవా? నీ చదువును అడ్డం పెట్టుకున్నావు, ఉద్యోగం కొరకు 100 ప్రయత్నాలు చేసావు తప్ప ఏమోలే ప్రభు పని చేద్దాం కొంతకాలం అన్న తెగింపు నీలో ఎందుకు రాలేదు? మాసిదోనియాకు వెళ్ళమని పౌలయ్య గారితో చెప్పిన దేవుడు నీకు చెప్పడా? ఆ దేవుడు నీ దేవుడు కాడా? ఆ దేవుడు నీతో మాట్లాడడా? నువ్వు నమ్మకస్తుడివై ఈ పనిలో నిలుస్తావని చెప్తే ఆ నమ్మకస్తుడివై ఉండవే అక్కడే. ఎలా విధేయత? ఆ దర్శనములకు విధేయుడయ్యాడండి పౌలయ్య. దేవుని వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు, ఒక వాక్కు వెల్లడి చేసినప్పుడు ఇది నీకు తగదు, ఇది నీకు తగదు అని ప్రభు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకు నువ్వు విధేయత చూపేవా? విధేయత చూపటంలో పౌలయ్య మాదిరి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మరి పౌలయ్య గురించి మీరు తక్కువ అంచనాలు వేయొద్దు. అతడు ఎవరో తెలుసా? ఆనాటి కాలంలో ఉన్నతమైన విద్యా కేంద్రం ఏంటంటే గమాలియల్ యూనివర్సిటీ. ఉన్నతమైన, ప్రపంచంలో ఉన్నతమైన విద్య ఎక్కడుందంటే గమాలియల్ యూనివర్సిటీలో ఉంది. అలాంటి యూనివర్సిటీలో గొప్ప విద్య, అంతకన్నా విద్య లేదేక ప్రపంచంలో ఉన్నతమైన విద్య చదివినవాడు పౌలయ్య. ఆనాటి కాలంలో రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని ఏలుతుండేది. ఆ రోమా ప్రభుత్వం ఇతనికి ఒక అధికారం ఇచ్చింది, ఎవరినైనా లేపేయచ్చు. ఎవరినైనా చంపేయచ్చు, ఎవరినైనా ఈయన బ్రతకనిమ్మని చెప్తే బతుకుతాడు, ఇటు సామాలంటే చస్తాడు. ఆయన చేతిలో అధికారం ఉంది. రోమీయులకు రోమీయుడు, ఎబ్రియులకు ఎబ్రియుడు, యూదులకు యూదుడు, అన్ని పౌరుషత్వాలు ఉన్నాయి అతనికి. ఇంకో మాట చెప్పిన, ఆసియా ఖండములో ఉన్న దేశాధికారులందరూ ఇతని స్నేహితులు అంట. ఎవరు ఏంటి అటు చూస్తారు? నా మొహం ఇంకా అపొస్తలుల కార్యాలు 19:31 చూడండి. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆసియా ఖండములోనే ఉన్న దేశాధికారులలో కొందరు ఇతని స్నేహితులు. అధికారులు ఇతని స్నేహితులు, దేశాధికారులు ఇతనికి స్నేహితులు. ఉన్నతమైన విద్య కలిగిన వాడు. గమాలియేలు పాదముల యొద్ద విద్య నేర్చుకున్నవాడు, సకల శాస్త్రాలలో ప్రావీణ్యుడు. యూదులకు యూదుడు, రోమీయులకు రోమీయుడు, ఎబ్రియులకు ఎబ్రియుడు, అన్ని పౌరుషత్వాలు ఉన్నటువంటి ఘనమైన వాడు. అతనికి ఒక దర్శనం కలిగిందండి. ఆ దర్శనానికి ఇదైతే చూపాడండి. ఎన్నిసార్లు నీ దర్శనం కలగలేదంటున్నా? ఎన్నిసార్లు ప్రవక్తల నోట దేవుడు మాట పలికాడు నీతో? విన్నావా? మాట్లాడేవా? లోబడ్డావా? విధేయత చూపావా? విధేయత చూపుటలో నువ్వు మాదిరివేనా? విధేయత చూపావా? ఏ విషయంలో విధేయత చూపావు? నిజంగా చెప్పు. ఇది వద్దనుకొని వదిలేసావా?
దేవుడు నీతో ఏ విషయంలో మాట్లాడాడో ఆ విషయంలో దేవునితో సమాధాన పడ్డావా? ఏ విషయంలో దేవుడు హెచ్చరించాడో దాని విషయం ఏం చేయాలని అడిగావా ప్రభుని? ఒకటి, దేవుని విషయంలో విధేయత చూపుటలు అతడి మాదిరి. స్తోత్రం చెప్పండి.